ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంచలనాత్మకమైన ఒక తీర్పు ఇచ్చింది. బెట్టింగ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని నిషేధించే విధానాన్ని సమర్థిస్తూ వివిధ రాష్ట్రాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సమర్థించడమే కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ డస్ నాట్ గెట్ ఎనీ ప్రొటెక్షన్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగ రక్షణ ఉండదు ఆన్లైన్ బెట్టింగ్కు అనేటువంటి ఒక విషయాన్ని కూడా స్పష్టం చేసింది. దీని ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిది నిషేధింపబడేటువంటి ఒక అద్భుతమైన సందర్భం మనం చూడబోతూ ఉన్నాం. మరి ఆ విషయాలేంటి, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకుందాం. మామూలుగానే బెట్టింగ్ అంటేనే అదొక వ్యసనం. అంటే వ్యసనం అంటే ఏదైతే సరి అయినటువంటి పాత్ కాదో దాన్ని వ్యసనం అంటారు. మనం అనాదిగా కూడా చూస్తున్నాం సప్త వ్యసనాలని, వాటిలో జూదం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే మనం చేస్తున్నామో అది కూడా ఇట్ ఈస్ ఎ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ గ్యాంబ్లింగే. ఇప్పుడు గ్యాంబ్లింగ్ అనేటువంటిది భారతదేశంలో నిషేధించినటువంటి ఎంటిటీ అండ్ ఒక యాక్టివిటీ కాబట్టి దాని యొక్క డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒకటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా. మరి ఆన్లైన్ బెట్టింగ్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి అంటే, ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిది బేసిక్గా మనిషిని స్పాయిల్ చేయడమే కాకుండా అతని డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా స్పాయిల్ చేయడానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇప్పుడు దేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే గ్యాంబ్లింగ్ హ్యాస్ స్పాయిల్డ్ సో మెనీ నెంబర్ ఆఫ్ హౌసెస్. అలాగే మన దేశంలో కూడా గ్యాంబ్లింగ్ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలా పట్టడానికి కారణం ఏంటి అంటే, ఆ గ్యాంబ్లింగ్ అనే యాక్టివిటీలోకి ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే ఆ మైండ్ సెట్ లైక్ స్మగ్లింగ్ అది అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది యూనిడైరెక్షనల్గా. ఇక మళ్ళీ తిరిగి వచ్చి తనను తాను సంస్కరించుకునేటువంటి విధానం ఉండదు అక్కడ. అందువల్లే వ్యసనం ఏదైనా కూడా దాన్ని మనం ఎంటర్ అయ్యే ముందే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే ఒక్కసారి ఏదైనా ఒక వ్యసనాన్ని మనం పట్టుకున్నామంటే ఇక అది మనల్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. అందువల్ల ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే ఈ గ్యాంబ్లింగ్ అనేటువంటిది ఒక కొత్త రూపాన్ని, సరికొత్త ఒక ఒక రీడిఫైన్డ్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకునేది. దాన్నే ఆన్లైన్ బెట్టింగ్ అని అంటాం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే ఉండటం అనేటువంటి సర్వసాధారణం అయిపోయింది. ఇంటర్నెట్కి అడిక్ట్ అయిపోయారు. కాబట్టి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ తీర్పు ఇచ్చే సందర్భంలో కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైనటువంటి అంశాలను కూడా వెల్లడించింది. ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్లో అప్పట్లో గ్యాంబ్లింగ్ హౌసెస్ అని ఉండేవి. ఎక్కడైతే ఆ గ్యాంబ్లింగ్ జరిగే సెంటర్స్ ఉండేవో ఆ ప్రాంతాలని చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేవాడు. మరి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఈ రోజుల్లో గ్యాంబ్లింగ్ హౌసెస్ ఎక్కడో లేవండి, ప్రతి మనిషి చేతిలో ఉన్న మొబైల్ ఫోనే ఒక గ్యాంబ్లింగ్ హౌస్గా మారిపోయింది అని ఒక చక్కటి మాటని చెప్పింది. అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి మొబైల్ అనేటువంటిది మన కనెక్టివిటీ కోసం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కోసం, అలాగే నాలెడ్జ్ షేరింగ్ కోసం. కానీ ఈరోజు ముఖ్యంగా అది ఎలా అయిపోయిందంటే, మనం అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి మనకున్నటువంటి సమయాన్ని మొత్తం కూడా అక్కడ ఖర్చు పెట్టడానికి, అలాగే అంటే మిస్యూజ్ చేయడానికి, అలాగే ఇటువంటి ఇల్లీగల్ అండ్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో, నిషేధిత యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో, బ్యాండ్ యాక్టివిటీస్, అలాంటి ఆన్లైన్ లాంటి బ్యాండ్ యాక్టివిటీస్లోకి మనిషి వెళ్ళటానికి మొబైల్ ఫోన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. దాని ద్వారా ఏంటంటే అట్ ది ఈజ్ ఆఫ్ మనం ఎక్కడ ఉంటామో అక్కడ మొబైల్ ఫోన్తోనే మనం వీ కెన్ ఎంటర్ ఇంటూ. ఇప్పుడు యాప్స్ కూడా చాలా ఉన్నాయి మనకు. సమ్ ఆఫ్ ది ప్రామినెంట్ యాప్స్ ఏంటి అంటే, ఇప్పుడు రమ్మీ యాప్ ఒకటి, అలాగే పోకర్ అని, అలా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. వాటిల్లో ఒక ఫీజు కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. దాన్ని ఎప్పుడైతే మనం వెళ్ళి దాంట్లో బెట్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారో ముందు చాలా ఇన్వైటింగ్గా, ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఫైనలీ ఇట్ విల్ కొలాప్స్ ది ఎంటైర్ పర్సన్ అండ్ విత్ హిమ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ప్రాక్టికల్ కేసెస్ కూడా చాలా చూసాం. అందువల్ల కొన్ని కేసెస్లో ఎవరైతే చాలా చక్కగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో, ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. కొన్ని ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అయితే ఎలా అంటే కొన్ని రాకెట్ లాగా ఉంటాయి. వెళ్తున్నంతసేపు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, అది ఒక్కసారి పడిపోయిందంటే కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ జీరో అయిపోతుంది. అంటే మనిషిలో ఉన్నటువంటి గ్రీడ్ అంటాం కదా,
దాన్ని బేస్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఈ యాప్ను డిజైన్ చేసేవాళ్ళు అలా ప్లాన్ చేస్తారు. మనం పెట్టినటువంటి అమౌంట్, అలాగే మనకు యాప్ మీద నమ్మకం కలగటానికి కూడా కొన్నిసార్లు టెన్షన్గా మనకి ఇవ్వటం, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే మనిషి చాలా సులభంగానే మనం ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాం. బట్ ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. మనం కష్టపడి ఒక పని చేసి దాని ద్వారా ఏదైనా సంపాదించామంటే అది మాత్రమే నిజమైనటువంటి ఒక సంపాదన. కానీ ఇలా షార్ట్ కట్స్ అండ్ ఇల్లీగల్ రూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా అనర్థదాయకమే. ఈరోజు మనకు అమౌంట్ వచ్చినట్టే ఉంటుంది, కానీ రేపొద్దున దే విల్ స్నాచ్ అవే ఎవ్రీథింగ్. ఇంకొకటి, ఇటువంటి ఈ బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళామనుకోండి, చూసాం కొంతమందిని, వాళ్ళలో విపరీతమైన సైకలాజికల్గా ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఆ గేమ్ కానీ అది ఆడేటప్పుడు ఎట్లయినా వీళ్ళకి రావాలని ఉంటుంది. దాంతో అక్కడేమో అనేక రకాలైన మెలికలు పెడుతూ ఉంటారు. మరి వాటిని తట్టుకోవడానికి ఇతనికి హార్ట్ బీట్ పెరిగిపోవడం, అలాగే సైకలాజికల్గా ఇతను చాలా చిందరవందర కావటం, అక్కడ ఏదైనా గేమ్లో కనుక ఓటమి కనుక వస్తే ఆ ఎఫెక్ట్ ఇంట్లో చూపించడం, అంటే ఇటు ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది కంప్లీట్గా డివాస్టేట్ అయిపోతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఫస్ట్ మనకు కలిగేటువంటి ఒక ప్రధానమైన ఇబ్బంది ఏంటి అంటే సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది కలుగుతుంది. ఒక స్టడీ మైండ్తో ఉండే ఒక వ్యక్తి యాప్లో కనుక వెళ్ళి ఇటువంటి యాక్టివిటీస్ ఆన్లైన్ బెట్టింగ్ చేశాడంటే అసలు అమౌంట్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఈ యాక్టివిటీనే చాలా ఇల్లీగల్. దాంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం అనేటువంటిది కంప్లీట్గా స్పాయిల్ అవుతుంది. ముందు మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఇక వేరే ప్రోడక్టివ్ వర్క్ చేయాలనే ఆసక్తి కలగదు అతను. మామూలుగా మనకున్న ప్రొఫెషన్ కానీ, స్కిల్ కానీ, ట్రేడ్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా ఒకటి చేసి ఫ్యామిలీని సస్టైన్ చేసుకుంటాం. కానీ ఇటువంటి యాక్టివిటీస్లోకి ఒక్కసారి అలవాటు పడిన వ్యక్తి ఏ కష్టపడేటువంటి తత్వాన్ని కోల్పోతాడు, అలాగే తన మైండ్ను ఉపయోగించి ఒక పని చేయాలన్న ఆసక్తి కూడా కోల్పోతాడు. మరి అందువల్లే పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, ఇటువంటి వ్యసనాల జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదని. కానీ ఈ రోజుల్లో చూస్తే ఇది చాలా ర్యాంపెంట్గా ఉంది. అందువల్లే తమిళనాడులో కూడా ఒక కమిషన్ వేశారు. ఎందువల్ల అంటే అక్కడ కూడా ఈ బెట్టింగ్ యాక్టివిటీ చాలా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో మనం చూసాం క్రికెట్ అండ్ అదర్ గేమ్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో కూడా విపరీతమైనటువంటి బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ బెట్టింగ్ అనేటువంటిది 100 కోట్లలో కూడా జరుగుతోంది ఒక్కోసారి. దానివల్ల వాళ్ళు ఈ ఆడే ఆటగాళ్లను కూడా ప్రభావితం చేస్తున్నారు. అంటే ఎంటైర్ సిస్టమ్ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్. ఒక మనిషి గ్రీడ్ అనేటువంటి ఒక బలహీనత వల్ల ఇన్ని రకాలైన అనర్థాలు జరుగుతున్నాయి. ఇలా మనిషికి, అలాగే అతని ఫ్యామిలీకి, సొసైటీకి కూడా ఇబ్బందికరమైనటువంటిది, ప్రమాదకరమైంది. కాబట్టి తమిళనాడు అలాగే కర్ణాటక గవర్నమెంట్స్ ఈ ఆన్లైన్ బెట్టింగ్పై నిషేధాన్ని విధించాయి. దానికి వ్యతిరేకంగా పోరాడుతూ కొంతమంది ఏం చేశారంటే ఈ గేమ్స్ ఆడాలంటే కూడా ఒక నైపుణ్యం ఉండాలి, నిపుణత ఉండాలి, స్కిల్ ఉండాలి. కాబట్టి ఇది స్కిల్కి సంబంధించింది అని దానిపై కూడా కేసేశారు. మరి ఫైనలీ ఇట్ కేమ్ టు ది నోటీస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక విషయాన్ని చెప్పింది. మనకు స్టేట్స్లో ఇప్పుడు ఇండియా ఈజ్ ఎ ఫెడరల్, ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కదా, ఒక ఫెడరల్ ఎంటిటీ అండ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్స్ కూడా కొన్ని పవర్స్ ఉంటాయండి. ఆ పవర్స్ ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం దే కెన్ ఎనాక్ట్ లెజిస్లేషన్. ఏదైనా ఒక కొత్త చట్టాలు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా స్టేట్స్కి ఉంటుంది. అది మనకు పవర్ ఎక్కడ అంటే 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఆ విషయాన్ని సర్ఫేస్ చేస్తూ మనకు ఈ 7th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ సెటప్ ఎ కమిటీ, ఒక ఎంక్వైరీ కమిటీని సెటప్ చేశారు. ఆ కమిటీ కూడా చెప్పారు ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిది సమాజానికి అత్యంత విషపూరితమైనటువంటిది. సమాజాన్ని నిలువునా కూడా అది ఒక రకమైనటువంటి దుస్థితికి తీసుకొని వెళ్ళేటువంటి ఒక మార్గం ఇది అని వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా తమిళనాడు గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. అలాగే కర్ణాటక కూడా బ్యాన్ చేసింది. మరి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్, ఈరోజు అఫీషియల్గా ఇట్ హ్యాస్ అప్రూవ్డ్. ఇటువంటి ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకేదో రక్షణ కలిగిస్తుంది మనం ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అని కనుక అనుకుంటే అది అపోహ మాత్రమే. కాన్స్టిట్యూషన్ విల్ నాట్ గివ్ ఎనీ సపోర్ట్ ఆర్ ప్రొటెక్షన్ అని చాలా స్పష్టంగా చెప్తూ
కర్ణాటక అలాగే ఈ యొక్క తమిళనాడు హైకోర్ట్స్ తీసుకున్నటువంటి ఆ డెసిషన్ను సమర్థించింది. దీని ద్వారా ఏమైందంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణ కావచ్చు లేదా అస్సాం కావచ్చు, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఆన్లైన్ బెట్టింగ్ నిషేధించడానికి ఒక మార్గం సుగమమైంది. ముఖ్యంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎటువంటి కన్సర్న్స్ను వ్యక్తం చేసిందో ఒక్కసారి చూస్తే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తుందో మనం అర్థమవుతుంది. ఎందువల్ల అంటే మనది ఫ్యామిలీ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి దేశం. అటువంటి ఫ్యామిలీ లైఫ్ విచ్ఛిన్నం చేసేటువంటిది ఆన్లైన్ బెట్టింగ్. మరీ ముఖ్యంగా ఇలా వచ్చేటువంటి అమౌంట్ కూడా దుర్వినియోగం అవుతుంది. అంటే ఈ ఆన్లైన్ ద్వారా సపోజ్ గెలిచి వచ్చిన అమౌంట్ అయినా సరే అది ఒక దుర్వినియోగం అయ్యేటువంటి కార్యక్రమంలోనే వినియోగింపబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్, ఈ చైన్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అది రాంగ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి అన్నిటికంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు యొక్క కన్సర్న్ దేని మీద ఉంది అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిది పెద్దవాళ్ళకే కాకుండా ఈ మధ్యకాలంలో మనం ఫోన్తోనే మనం దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి పిల్లలపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆ విషయంలో యాంగ్విష్ కానీ చాలా బాధను కానీ వ్యక్తం చేసింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఎందువల్ల అంటే పిల్లలు ఏమీ తెలియకుండా ఇటువంటి యాక్టివిటీస్లో వెళ్ళిపోయి, మనం కూడా చూసాం కొన్ని బెట్టింగ్ యాప్స్లో వెళ్ళి దాదాపు 10 లక్షలు అలాగే 25 లక్షలు అలా కూడా పోగొట్టినటువంటి పిల్లల న్యూస్ మనం చదివాం. కాబట్టి అలా తెలియకుండా టెంప్ట్ అయిపోయి ఈ గేమ్స్లో కనుక వెళ్ళిపోయినట్టయితే ఖచ్చితంగా ఈ బెట్టింగ్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీని రూయిన్ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ప్రతి ఒక్కరు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు డిస్క్రిమినేషన్ అలాగే ఒక రైట్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉండదు. కాబట్టి పేరెంట్స్ యొక్క బాధ్యత ఏంటి అంటే వాళ్ళ పిల్లలు ఫోన్ తీసుకున్నప్పుడు ఎటువంటి యాక్టివిటీస్లో ఉన్నారని గమనించాలి. కేవలం వాళ్ళ చేతికి ఫోన్ ఇవ్వటం అనేటువంటిది ఒక పెద్ద క్రైమ్గా నేను భావిస్తాను. వాళ్ళకి సరి అయిన బుక్స్ ఇవ్వాలి, లేదా సరి అయినటువంటి ఒక ఆటలు కానివ్వండి, సరి అయిన ఎంగేజ్మెంట్ ఉండాలి. అంతేగాని ఫోన్ ఈజ్ నాట్ ది రీప్లేస్మెంట్ అని భావిస్తాను. కాబట్టి ఈ మధ్యకాలంలో డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి ఫోన్ ఇచ్చేస్తున్నారు. అదే అలవాటైపోయి పెద్దగైనాక ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కానివ్వండి వీటిల్లోకి రావటం కూడా చాలా ఈజీ. ఎందువల్ల అంటే సొసైటీ ఉంటుంది, పియర్ గ్రూప్స్ ఉంటాయి, అలాగే వీళ్ళలో కూడా ఏదో సెన్సేషన్ చేయాలి అనేటువంటి ఒక భావంతో కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కంప్లీట్గా ఫండ్స్ పోగొట్టుకోవటం, పేరెంట్స్ ఇబ్బంది పడటం. అలాగే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మరొక విషయాన్ని కూడా చెప్పింది, ఇట్స్ ఎ క్లియర్ కట్ అడిక్షన్ అని చెప్పింది. ఇప్పుడు ఎలాగైతే డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎలా అయిపోతారో అలాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఆ విధంగా బానిసలుగా మారిపోయి ఫ్యామిలీస్ను రూయిన్ చేసుకుంటున్నారు, తమను స్పాయిల్ చేసుకుంటున్నారు. అలాగే హెల్త్ సైకలాజికల్ అండ్ మెటీరియల్ హెల్త్ కూడా పాడైపోతుంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఫ్యామిలీస్. ఇప్పుడు లక్షలాది మంది పెట్టిన చోట ఈ ఆన్లైన్ బెట్టింగ్లో ఎవరో ఒక్కరికి వస్తోంది ప్రాఫిట్. అది కూడా యాప్ డిజైనర్స్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళకే వచ్చేటట్టు చేసుకుంటున్నారు. చూడటానికి ఎవరో ఒకరికి వచ్చినట్టు ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు ది యాప్ డిజైనర్. మరి అలాంటి ఒక సెటప్ను నమ్మి వీళ్ళందరూ రావటం వల్ల వాళ్ళ అమౌంట్ పోగొట్టుకోవడం, ఆ అప్పులు చేయటం వల్ల కట్టలేక ఆ భారం పట్టడం వల్ల సూసైడ్ కూడా చేసుకోవడం మనం చూస్తున్నాం. అంటే మానసికంగా కృంగిపోవడం, హార్ట్ అటాక్స్ రావటం, సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోవడం, సూసైడ్స్ కూడా చేసుకోవటం. ఇలా వ్యక్తిగతమైనటువంటి ఆస్తిపరమైన నష్టమే కాక వ్యక్తిపరమైన నష్టాలు కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గమనించింది. కాబట్టే ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిది అత్యంత ప్రమాదకారి అని ఈరోజు మనందరికీ కూడా ఈ తీర్పు ద్వారా తెలియజేస్తోంది. ఎందువల్ల అంటే వెళ్ళటానికి, ఎంటర్ కావటానికి అది చాలా ఇన్వైటింగ్గా ఉంటుంది. అన్ని వ్యసనాలు కూడా అంతే కదండి. ఏవైనా సరే ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళిన కొద్దీ మనిషిని కంప్లీట్గా రూయిన్ చేసి పంపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ బెట్టింగ్ ఈ రోజుల్లో మనం అందరూ కూడా సైబర్ యాక్టివిటీలోనే ఉంటున్నాం. నిద్ర లేచింది మొదలు మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. అలాగే మనం కూడా ఆన్లైన్లోనే మన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మన యాక్టివిటీస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే మనం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు B2B కానీ B2C ట్రేడింగ్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఒకటి మనం గమనించాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆన్లైన్లోనే ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్ వస్తే రేపొద్దున AI ఏజ్లోకి మనం ఎంటర్ అయ్యాం కూడా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో
ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా ఇప్పుడు మనం ఊహించినటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కూడా వస్తాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఆన్లైన్ బెట్టింగ్ని కంప్లీట్గా దాన్ని బ్యాన్ చేయాలి. దాని ద్వారా పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీస్ కూడా రక్షింపబడతాయి. అలాగే దేశం కూడా మంచి ప్రొడక్టివ్ వర్క్, ఇప్పుడు సిటిజన్స్ అందరూ కూడా ప్రొడక్టివ్ వర్క్ చేస్తేనే దేశం బాగుపడుతుంది. మనం జపాన్ కానివ్వండి, సౌత్ కొరియా కానివ్వండి, వీటికి వెళ్ళి ఒక్కసారి చూస్తే ఒక్క 2 minutes టైం పోతే కూడా వాళ్ళు ఎంతో బాధపడతారు. ఇక్కడ మనకు 2 hours అంటే కూడా పెద్దగా పట్టించుకో. జస్ట్ 2 minutes ఒక మీటింగ్ లేట్ వచ్చినా లేదా ఒక విషయాన్ని ఒక 2 minutes కనుక పోగొట్టుకున్నా ఎంతో బాధపడతారు. అందుకే ఆ దేశాలు చాలా చిన్నవైనా కూడా రిసోర్సెస్ తక్కువనా ఈరోజు అగ్రగాములుగా ఉంటున్నాయి. భారత్లో కూడా యువత, ముఖ్యంగా యువత మేల్కొనాలి. ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిది చాలా తప్పు. ప్రొడక్టివ్ వర్క్ చేసి దేశానికి మీరు ఒక మంచి గుర్తింపును పేరు తీసుకొని రావాలి. కాబట్టి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.